అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి వారు మాట్లాడారని చెప్పి దాంట్లో నేను లోతుగా మాట్లాడితే, ముందుగా 2000 అంటే నేను రికార్డులోకి ఇప్పుడు వెళ్ళటం జరిగింది. వీరు చెప్పిన కాడి నుంచి నిన్న సాయంత్రం ఈరోజు అసలు ఏం జరిగింది అనేది అప్పట్లో ఉన్నటువంటి ఎండోమెంట్స్ వారిని, రిటైర్ అయిపోయిన వాళ్ళని చాలామందితో ఫోన్లో మాట్లాడాను. ఏంటి అసలు ఏం జరిగింది, అలాగే పాడుకున్న వారితో కూడా కొంతమందితో మాట్లాడాను. విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం 7 ఎకరాల 50 సెంట్లు ఉంటే దాంట్లో 50 సెంట్లు కోర్టు డిస్ప్యూట్లో ఒకళ్ళు అన్యాయంగా ఇది మాదే అని చెప్పని కోర్టు దావా వేసిన మీదట అసలు దీని ఆక్షన్కి కూడా నేను అడిగాను అప్పట్లో ఉన్న ఈవోల్ని, రిటైర్ అయిపోయిన అధికారులని, ఆర్జేసీలని, వీళ్ళందరినీ అసలు ఎందుకు ఆక్షన్కి వెళ్ళారు అప్పుడు అని చెప్పానంటే, అన్యాక్రాంతం అయిపోతుందండి దేవుడు ఆస్తులు. ఒక 50 సెంట్లు ఆ పక్కనే ఉన్నటువంటి ఒక ఆయన, వాళ్ళ అల్లుడు హైదరాబాద్లో ఉంటున్నాడు ప్రస్తుతం, అతను కోర్టుకు వేసాడు. కోర్టుకు వేస్తే హేమంత్ గారు అని చెప్పిన ఒక న్యాయవాది, ప్రముఖ న్యాయవాది గారు ఉన్నారని అంటే నాకు తెలుసు. కాదు ఆయన చెప్పాడని ఈ ఆఫీసర్లు చెప్పారు. ఈ భగవంతుడికి తెలియాలి, హేమంత్ గారికి తెలియాలి, ఎండోమెంట్స్ వాళ్ళకి తెలియాలి. ఆ ఎండోమెంట్స్ వాళ్ళని పిలిచారే, మీకు పోయే కాలం వచ్చినట్టుందిరా, దేవుడు ఆస్తులు కాపాడతాకి మీకు జీతం ఇస్తున్నారు. జీతం ఇస్తుంటే ఒకళ్ళేమో ఒక నవాబు గారేమో 33 సెంట్లకి ఎంతకో కాదు 3 ఎకరాలకి దావా వేశాడు, నాదని చెప్పని దేవుడిది. ఇంకొక ఆయన హైదరాబాద్లో ప్రస్తుతం ఉంటున్నాడు, అతనేమో ఏదో గ్యాస్ కంపెనీలో పనిచేసేవాడని చెప్తున్నారు ఎవరు ఎండోమెంట్స్ వాళ్ళు. ఆయనేమో 33 సెంట్లకు ఎంతకో ఆయన వేశాడు. ఒక ఆయనేమో 3 ఎకరాలకి, ఒకళ్ళేమో 50 సెంట్లకు ఒక ఆయనను, 3 ఎకరాలకు ఒక ఆయన, ఇద్దరు వేశారు. కాబట్టి తొందరగా కాపాడుచు అంటారంటే ఇది పైకి చెప్తే, సరే ఇంద్రబాబు ఎప్పుడో మేము ఆక్షన్ పెట్టమని ఎప్పుడో చెప్పాము, ఆల్రెడీ లెటర్స్ ఉన్నాయి, మళ్ళీ ప్రపోజల్ పంపించండి అని మా పై అధికారులు చెప్పారు. సరే గబగబా ప్రపోజల్స్ పంపించాం. ప్రపోజల్స్ పంపిస్తే ఆ ప్రపోజల్స్ మేరకు శివాలయం అంటే మాచవరం విశ్వేశ్వర స్వామి మాచవరం శివాలయానికి సంబంధించినటువంటి 7 ఎకరాలు ఆక్షన్ పెడితే, ఆక్షన్లో ఎవరెవరు పాల్గొన్నారు, పాడుకున్నది ఎవరు, సూర్య అండ్ సన్స్ బాబు గారు వాళ్ళు, రమణయ్య గారు వాళ్ళు, సూర్య అండ్ సన్స్ బాబు గారి తరఫున పంచకల్ రమేష్ గారు వాళ్ళు, వాళ్ళ కుటుంబం, అట్లాగే మిరియాల వారి కుటుంబం, ఇంకా దాంట్లో ఇంకెవరెవరో చాలామంది ఉన్నారు. దాంట్లో ఆక్షన్కి వచ్చిన వాళ్ళ దాంట్లో దోనేపూడి వెంకటేశ్వరరావు గారు, లిక్కర్ వ్యాపారస్తులు, ఆయన చల్లపల్లికి సంబంధించిన ఆయన, ఇట్లా చాలామంది బందర్లో చాలామంది అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాలామంది, సుమారు ఒక 50 మందో 100 మందో వెళ్ళి ఆక్షన్ పాడుకున్నారంట. దాన్ని 3 మొక్కల కింద పెట్టారంట ఆ 7 ఎకరాలని. 7 ఎకరాలు దాన్ని పెడితే ఆ 7 ఎకరాలని పాడుకున్నారు. 2005లో అయిపోయింది. అలాగే 2006లో రంగనాయక స్వామి వారిది కూడా ఆక్షన్కి వచ్చింది. ఆక్షన్కి వస్తే బహిరంగ వేలంలో దాంట్లో కూడా చాలామంది పాల్గొన్నారు. ఆ చాలామంది పాల్గొన్న దాంట్లో పాల్గొన్న తర్వాత ఇంకా విషయాలకు వస్తాను. పాల్గొన్న దాంట్లో లింగం రమణమూర్తి అని ఆయన ఒక 2 ఎకరాలు, అట్లాగే సంగా మధుసూదన్ రావు గారు అండ్ పార్టీ ఆయన ఒక 2 ఎకరాలు, గూడూరుకు సంబంధించిన ఆయన ప్రస్తుతం ఎంపీపీ గారు అనుకుంటా ఆయన వైసీపీలోనే, మేకల సుబ్బారావు గారు అప్పుడు ఎండోమెంట్స్లో ఉండే ఆస్తుల పరిరక్షణ విభాగంలో చూసేటువంటి ఆజాద్ గారు ప్రస్తుతం కూడా వారు జీవించే ఉన్నారు. వారు ఎండోమెంట్స్లో పెద్ద హోదాలో ఉన్నారు. ఆజాద్ గారు వచ్చారు. అలాగే అసిస్టెంట్ కమిషనర్ గారు ఒక ఆయన పోలిరెడ్డి గారు ఏదో అని చెప్పారు, అప్పుడున్న ఎండోమెంట్స్ జిల్లా ఆఫీసర్ ఆయన, ఆర్జేసీ గారు, హెడ్ ఆఫ్ కమిషనరేట్ నుంచి ఆజాద్ గారు, వీళ్ళందరూ వచ్చి 2 ఆస్తులు కూడా వీరే బహిరంగ వేలం పెట్టారు. బహిరంగ వేలం పెట్టి దాన్ని కమిషనరేట్కి రాశారు.
పైదాకా వెళ్ళి పైనుంచి వచ్చింది. అలాగే ముందుదేమో ఆక్షన్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. రెండోది కూడా ఆక్షన్ అయిపోయింది. 2006లో రంగనాయక స్వామి ఆలయం ఆక్షన్ జరిగితే 2011లో సేల్ కన్ఫర్మేషన్ వచ్చింది. 2006లో ఆక్షన్ జరిగిందంట, 2011లో సేల్ కన్ఫర్మేషన్ వచ్చి 2011లో వీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ 3 పార్టీలు వారు పాడుకున్న వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఈ డాక్యుమెంట్లు చూపించారు, పేరు నాని భార్య, పేరు నాని మామ, దేవుడు దొబ్బేశాడని. అదెప్పుడు 2022 సంవత్సరంలో నా భార్య, మిస్సెస్ భార్య, మా మామగారు చెరొక 500 గజాలు